కార్యక్రమం మీద ఇవాళ జరుగుతున్నటువంటి చర్చలో భాగమవుతున్న మనందరము అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యతో పాటు మరికొన్ని సంఘాలన్నీ కలిసి నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం వెనకాల కొంత నేపథ్యం ఉంది. ఇవాళ ఎస్సీ రిజర్వేషన్లు ప్రజాస్వామిక హక్కని ఎందుకు ఈ ఉమ్మడి ప్రజా సంఘాల ఐక్యవేదిక చాటుతుందో చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి పెద్దలందరూ తమ తమ అభిప్రాయాలని చెప్పే కంటే ముందు నేను ఒక 2 నిమిషాలు మీ అనుమతితో మాట్లాడదలుచుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మేము అధ్యక్షత కూడా ఖచ్చితంగా మాట్లాడాల్సిన హక్కు కూడా మాకు ఉంటుంది. కాబట్టి మిత్రులారా, అసమానుల మధ్య సమాన పోటీ ఉండరాదని వేల ఏండ్లుగా మనువాదం సృష్టిస్తున్నటువంటి సామాజిక అణచివేతలు ఏవైతే ఉన్నాయో వాటి నుండే మొట్టమొదటగా ఈ రిజర్వేషన్లు అనే మాట ముందుకొచ్చింది అనే విషయాన్ని మళ్ళొక్కసారి మనము గుర్తుంచుకోవాల్సిన సందర్భం ఇది. ఇక్కడ ఈ రిజర్వేషన్ల పోరాట క్రమంలోనే గడిచిన 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఆగస్టు 1, 2024 నాడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక తీర్పిచ్చింది. అదే ఏమిటి అంటే, ఎస్సీ వర్గీకరణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికార ప్రతిపత్తిని కల్పిస్తూ కూడా. కానీ ఈ విషయాన్ని ఒక దిక్కు అది ప్రజాస్వామికమైనది అని ఆలోచించకుండా కొంతమంది దాన్ని వక్రీకరిస్తూ రకరకాల ఆలోచనలతో ముందుకు తీసుకొస్తున్నటువంటి సందర్భాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితే గత కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్తే మరికొన్ని విషయాల్ని మనం గుర్తు చేసుకోక తప్పదు. అది ఏమిటి? 1980ల కాలంలో బీపీ మండల్ కమిషన్ సిఫారసు చేసినటువంటి ఆనాటి పివి సింగ్ ప్రభుత్వము ఆమోదించిన వెనుకబడిన తరగతుల కులాలకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారము వాళ్ళ కేటాయించాల్సినటువంటి రిజర్వేషన్లు ఎంతగానైతే కేటాయించాలో అంత కేటాయించకుండా కేవలం 27%తోనే సరిపెట్టబడ్డది. అది కూడా ఒక రకంగా ఈ సమాజంలో, ఈ దేశంలో వెనుకబడిన కులాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎన్నో రకాలుగా అణచివేతకు గురవుతున్న విషయము కూడా మనం మర్చిపోలేనిది. ఇంకా దీంట్లో భాగంగానే ఇంకా ఒక విషయం ఏం ముందుకొచ్చింది అంటే, అగ్రకులాలకు సంబంధించినటువంటి ఆనాటి పరిపాలకులు అదే అగ్రకులాలలో ఉన్నటువంటి మరికొంతమంది మధ్యతరగతి సమూహాలను కూడగట్టి ఈ తెలుగు నేల మీద అనేక దాష్టికాలకు పూనుకొని ఈ తెలుగు నేల మీద ముఖ్యంగా వెనుకబడిన కులాలను, దళితులను కారంచేడు, చుండూరు, వేంపెంట, లక్ష్మీపేంట లాంటి ఘటనలన్నీ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏమిటి అంటే, ఎక్కడో ఊరికి దూరంగా ఉండాల్సిన వాళ్ళు, మాకు గడ్డం పెరిగితే క్షౌరం చేయాల్సిన వాళ్ళు, మా బట్టలు మాస్తే బట్టలు ఉతకాల్సిన వాళ్ళు, ఇట్లా మా అవసరాలు తీర్చడం కోసం ఆయా పనులలో ఉండేవాళ్ళు ఇవాళ రిజర్వేషన్ల పేరుతోటి వీళ్ళు ముందుకొస్తారా, మాతో సమానంగా ఈ సమాజంలో నడుస్తారా అనే విషయాల్ని జీర్ణించుకోలేక తెలుగు సమాజంలో తెలుగు ప్రజల మధ్య అనేక ఘోరాల్ని సృష్టించడానికి కూడా కారణమైన సంగతి మనం మర్చిపోవద్దు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇట్లా ఇవన్నీ నేపథ్యం కలిగినటువంటి ఉద్యమాన్ని ఆధారంగా చేసుకొని మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల క్రితమే, దాదాపు 1994 జూలై 7న కొంతమంది యువకులనందరినీ కూడగట్టుకొని మాదిగ సమూహాల్ని దగ్గరికి చేర్చి నిజంగానే ఇక్కడ ఒక మహత్తరమైన పోరాటం జరపాలి, రిజర్వేషన్లు పొందడం మన హక్కు, రిజర్వేషన్లు పొందడం మన హక్కు ఎట్లాగో అందుట్లో వర్గీకరణ కూడా అంతే ప్రజాస్వామికమైనటువంటి విషయంగా కూడగట్టి ఒక మహత్తర ఉద్యమాన్ని నడిపిస్తూ ఉన్నారు.
ఈ ఉద్యమాల నేపథ్యంగా, ఈ ఉద్యమాల కృషి ఫలితంగా గత సంవత్సరం ఆగస్టులో ఇట్లా ఒక ప్రకటన చేయబడ్డది. ఈ ప్రకటన చేసిన తరువాత ఇక్కడ ఎవరైతే ఎస్సీ రిజర్వేషన్ కోసం ఒక సమూహం కావాలని ఇంకొక సమూహం కాకూడదని మాట్లాడుతున్నారో, ఇవాళ కేవలం ఎస్సీ ఏబిసిడీల వర్గీకరణ గనక అమలైతే ఈ రెండే బాగుపడమో ఈ రెండే కోల్పోవడం జరగదు. ఒక మాట గుర్తుంచుకోవాలి పెద్దలారా, మిత్రులారా, ప్రజలలో చైతన్యం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆ ప్రారంభమైన తరువాత తిరోగమనము ఉండదనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు రిజర్వేషన్ గనక, ఎస్సీ రిజర్వేషన్ గనక ఇవాళ అమలైతే కేవలం మాదిగలు లబ్ధి పొందడమో అవకాశాన్ని కోల్పోవడమో అనే విషయం పక్కకు పెడితే, ఇందుట్లో భాగమైన 52 ఉపకులాలు స్వయంగా వాళ్ళ అస్తిత్వాన్ని చాటుకున్న సందర్భాలు, అనేక వేదికలు, అనేక కార్యక్రమాలు ఉన్నాయి. డక్కలోళ్ళు ఉన్నారు, చిందోళ్ళు ఉన్నారు, మాస్టర్లు ఉన్నారు. రీసెంట్ గా నాతో ఒక మిత్రుడు మాట్లాడాడు. నేను మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో పార్ట్ టైం అధ్యాపకురాలిగా తెలుగు శాఖలో పనిచేస్తున్నా. మాతో పాటే మాలాగానే పార్ట్ టైం అధ్యాపకుడు ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తారు. రామస్వామి తన పేరు. మీరు ఏ కులం సార్ అని అడిగాను నేను. మాది వరంగల్ ప్రాంతం మేడం, మేము హోలియా దాసరి అన్నారు. హోలియా దాసరా, ఇది ఈ క్యాస్ట్ రీత్యా ఏ సామాజిక వర్గానికి వస్తుంది అని చెప్తే, మేము ఎస్సీలమే మేడం. ఇవాళ వర్గీకరణ చెయ్యడం ఎంత అవసరమో నాలాంటి వ్యక్తిని హోలియా దాసరి, అసలు మీ వృత్తి అంటే సార్ అన్నాను నేను. మా వృత్తి ఏంటో తెలుసా మేడం? హోలియా అంటే హోలీ పండుగ నాడు రంగులు పూసుకొని మనం ఆనందోత్సాహంలో మునుగుతూ ఆడుతూ పాడుతూ ఎట్లయితే కేరింతలేస్తామో అట్లా ఆ రంగులు పూసుకొని మేము యక్షగానాలను ప్రదర్శిస్తాము. అందుకనే మా కులానికి హోలియా దాసర్ అని పేరు పెట్టారు. ఇంత ఎక్కడో సంచార వృత్తి జీవనంలో భాగంగా మా సమూహాలు చాలా మంది ఉన్నారు. కానీ ఈ సంచార జీవితానికి అలవాటు పడిపోయి చదువుకోవడానికి ఎవరు ముందుకు వస్తలేరు. ఇంకా ఉద్యోగాల దాకా ఎవరు వస్తారు మేడం? కానీ అడపాదడప మొత్తానికైతే నేను చదువుకున్నాను. ఇవాళ ఇంజనీరింగ్ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ లో నేను అధ్యాపకునిగా స్థిరపడ్డా. కానీ రేపు నిజంగానే ఈ ఎస్సీ రిజర్వేషన్ కనుక అమలైతే నేను ఒక్కడనే కాదు, ఇంకా నా సమూహాలు చాలా మంది ఉన్నారు. నా కులం చాలా ఉంది. ఎస్సీలో మీరెట్లా భాగమో మేము కూడా ఒక ప్రత్యేక కులమే. మేమేదో ఇతరుల పైన ఆధారపడి యాచక వృత్తిని చేసుకుంటూ ఉండే వాళ్ళమో, లేదంటే సంచార జీవనానికే పరిమితమైన వాళ్ళమో కాము. మాకు స్థిరంగా ఈ ఏబిసిడీల వర్గీకరణలో భాగంగా కొంత రిజర్వేషన్ కేటాయించబడి ఉంటే మాలో కూడా చైతన్యం అయిపోయి చదువుకోవడానికి, ఉద్యోగాలు పొందడానికి ముందుకొచ్చే వాళ్ళు. ఇది లేక ఇవాళ లాస్ అవుతున్నాం. అందుకనే మేము కూడా, మీరు ఒకవేళ ఈ మహత్తర కార్యక్రమాన్ని మీకు లబ్ధి పొందుతుందా లేదంటే ఇంకొకరికి ఈ అవకాశాలు కోల్పోతారనే విషయం పక్కకు పెడితే, మాలాంటి వెనుకబడిన జాతులు, కులాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ముందుకు రావడానికి ఆస్కారం ఉంటది. అందుకనే మనం అందరం కూడా ముక్త కంఠంతో, ఇది ప్రజాస్వామికమైన నినాదం, దీని గురించి మనం తప్పించాలి, మనం ఉద్యమించాలి అని చెప్పాడు. అరే, ఇంతకంటే ఈ పోరాటం నేపథ్యాన్ని చెప్పడానికి మరొక కారణం ఏమైనా ఉంటుందా? ఎక్కడో ఎవరైనా వెతికి తీయాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి ఉదాహరణ ఒకటి దొరికినా దీని వెనకాల చాలా ఉన్నాయని భావించి మేము మా విశ్వవిద్యాలయంలో పోరాడుతున్న విద్యార్థులకు కూడా చాలా బాసటగా నిలిచినాం. ఇట్లాంటి విషయాల్ని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గాని ఇదే కాదు, ఇదే రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తూ 1986 కాలంలోనే PDSU విజృంభణ ఒక కార్యక్రమాన్ని నాయకత్వం వహిస్తూ కూడా ప్రజల్లోకి ప్రచార కార్యక్రమాలుగా ఊరూరా తిరిగి పోరాటం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది చరిత్ర కూడా తెలిసింది, ఇక్కడ పెద్దలకు చాలా మందికి కూడా తెలుసు. ఆనాడు చేయడంతో మొదలు పెడితే నేటి వరకు కూడా ఎక్కడ ఏ సందర్భంలో ధర్మయుద్ధ సభలు జరిపినా, లేదంటే వృద్ధులకు అండగా నిలిచి MRPS పోరాటం చేసిన, వికలాంగులకు అండగా నిలిచి MRPS పోరాటం చేసిన, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా లేదంటే PDS విజృంభణగా అనేక మా ప్రజా సంఘాలుగా మేము గొంతు గలుపుతూ అడుగులో అడిగేస్తూ ముందుకు సాగుతూనే ఉన్నాం. అందులో భాగంగానే MRPS చేస్తున్నటువంటి ఈ మహత్తర ఉద్యమానికి విమలక్క గొంతుతో పరిచయమైనటువంటి మాదిగోళ్ళ డప్పులొచ్చనే, మానవ హక్కుల దండోరేసి
మాట వరుసకిచ్చిన హక్కుల వాటానైన దక్కాలని మాది గోళ్ళ డప్పులొచ్చనే మానవ హక్కుల దండోరేసి అని చాటి చెప్పిన ఘనత కూడా మా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యకు ఉందని నేను ఇవాళ గర్వంగా చెప్పుకుంటున్నాను. అందుకనే మిత్రులారా, పెద్దలారా, ఇంతటి కార్యక్రమంలో భాగమైనటువంటి ఈ సంస్థలు ఇవాళ రిజర్వేషన్ కోసం ఒక 2 వర్గాల మధ్య, 2 కులాల మధ్య ఉంటున్నటువంటి ఈ కొట్లాటల మధ్య బ్యాలెన్స్ చేయడం ఎట్లా, వీళ్ళల్లో సామరస్యతను నెలకొల్పుతూ ఇది న్యాయమైన డిమాండ్ అని వీళ్ళను కలగలుపుతూ ముందుకు తీసుకుపోవడం ఎలా అనేటటువంటి ఆలోచనతో మేము ఒక పాటగా, మేము ఒక పుస్తకంగా మేము ముందుకు వస్తున్నాం. వాటిని ఇవాళ పెద్దల సమక్షంలో ఆవిష్కరించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ వేదికలో చాలా మంది పెద్దలందరూ కూడా భాగం పంచుకోవడానికి వచ్చారు. అందులో మొదటగా